సో మీకు ఇక్కడ పర్టికులర్గా తెలంగాణలో మీరు టీచ్ చేసేటప్పుడు కానీ మీరు అంటున్నారు కదా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అని అవును. చెప్పేసి అవును. ఇట్లా క్లాసెస్ అటెండ్ అయినప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఏం ల్యాక్ అవుతున్నారు స్టూడెంట్స్ అనిపించింది మీకు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కష్టం చెప్పడం. ఓకే, అంటే ఈ ఆన్సర్ చెప్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, రైట్. బట్ నేను అదే చెప్పాలనుకుంటున్నా. బికాజ్ ఒక 100 దేశాల నుంచి పిల్లల్ని నాకు రెగ్యులర్గా చూస్తున్నాను కదా. అవును. సో క్లారిటీ లేకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. రైట్. బ్రిలియన్స్ ఉంది, క్లారిటీ లేదు. ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారో తెలియదు, ఎందుకు ఎంబీఏ చేస్తున్నారో తెలియదు, ఎందుకు బీఫార్మసీ చేస్తున్నారో తెలియదు. అలా వెళ్ళిపోతుంది. గో విత్ ద ఫ్లో లాగా Go with the జాయిన్ flow. అయ్యి ఆ చదువుతున్నారు మెజారిటీ అట్లా కనబడుతున్నాను నాకు. బట్ ఇంత అడ్వాన్స్ అయింది కంట్రీ, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటిని క్లారిటీ లేకపోవడం వల్ల సరిగా వాడుకోలేకపోతున్నారు. బట్ ఆన్ ది కాంట్రరీ వేరే దేశాల నుంచి పిల్లల్ని చూస్తున్నాను నేను, లైక్ బ్రాజిల్, కొలంబియా, పెరు, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్. చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతున్నారు వాళ్ళు. ఓకే.